నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జగన్మోహన్ రెడ్డి గారి 2.0 స్టార్ట్ అవబోతున్నట్లుగా నేను ఒక ప్రెస్ మీట్లో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ 2.0 ఎలా ఉండబోతోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు సార్, పాదయాత్ర కూడా చేయబోతున్నట్లుగా. చాలా వరకు డివిజన్ల వారీగా అందరినీ కూడా పెట్టి కొంచెం ఈసారి ఘనంగా ఉండబోతోందనే తెలుస్తోంది. ఇంత ముందుగా ఎందుకే సార్ ఆయన చేయలేదు? బిఫోర్ ఎలక్షన్ ఇది చేస్తుంటే బాగుండేది కదా. గవర్నమెంట్లో ఉన్నాడు పాదయాత్ర చేస్తారు సార్. సార్ పాదయాత్రని కాదు సార్, అందరినీ కలవడం కానివ్వండి, అట్లీస్ట్ ప్రజల్లో ఉండడం. ఎవరికైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలనిపిస్తుంది. చేతులు కాలక ముందు ఎవరికైనా ఏముంటుంది? దీపావళి టపాకాయలు గాలిలో బాంబులు వేసాను. లాస్ట్ దీపావళికి నేను వెలంకాయ ఇలా తిప్పి కొడితే అవతల పరిగెట్టారు. తారాజు ఇలా ఎగరేసాను లాస్ట్ మూమెంట్ దాకా. ఇలాంటి పెట్టకథలు అందరూ చెప్తారు. శవరం అయితేనే కానీ వివరం తెలియదు ఎవరికి. అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 2.0 ఏమైనా పేర్లు పెట్టొచ్చేమో కానీ ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎలక్షన్ చేసినప్పుడు ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎలక్షన్కి రిప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్, నాయకులు కార్యకర్తలు లేని రాజకీయంతో కుదరదు అన్నది ఇంకోసారి ప్రూవ్ అయినప్పుడు. ఇప్పుడు మొన్న ఒక ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచుంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థకి ఒక కుదుపు వచ్చిందని. ఇప్పుడు చూడండి, ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు ఈ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హెర్క్లిన్ టాస్క్స్ని వీళ్ళు ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవలసి వచ్చింది. మీకు అర్థమైందా? ఆ టైప్ ఆఫ్ వ్యవస్థని క్రియేట్ చేసేసాడు అతను. ఆ క్రియేట్ చేసిన దగ్గర ఏమైందంటే నాయకుడికి ఉన్న బాండేజు, నాయకుడు కార్యకర్తలు సమన్వయపరుచుకుని గ్రామస్థాయి దగ్గర నుంచి సంధానపరుచుకునే ఎలక్షన్ విధానానికి, అంటే మీరు గమనించట్లేదు, గుర్రాన్ని నీళ్ళు తాగించేదాకా తీసుకెళ్ళాలి కానీ నీళ్ళు తాగిపించలేడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ప్రమాదం. నా దగ్గర గుర్రం ఉందనుకున్నాడు, గుర్రానికి నీళ్ళు పట్టేయగలన దగ్గర ఒకటికి అప్పచెప్పాడు నీళ్ళు పట్టే అని. జగన్మోహన్ రెడ్డి నీళ్ళు తాగమన్నాడు కాబట్టి నువ్వు తాగని చెప్పే పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకు తాగుతుంది? గుర్రంకి దాహం అయితేనే తాగుతుంది. నీళ్ళు పెట్టాను కదా, నీకు గుర్రం ఇచ్చాను కదా, తాగి తిని అంటే కుదరలే. అదే ఎలక్షన్. ఇప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా నాయకులు కార్యకర్తల్ని సమన్వయపరుచుకుని సంధానపరచుకోకపోతే నేను ముందుకెళ్ళలేను. అది క్షేత్రస్థాయి దగ్గర నుంచి జరగాలి. క్షేత్రస్థాయి దగ్గర నుంచి జరగాలంటే క్షేత్రానికి ఇతను వెళ్ళాలి. క్షేత్రస్థాయికి ఇతను వెళ్ళాలంటే పాదయాత్ర తప్ప ఇంకోటి దిక్కులేదు. మళ్ళీ బస్సులోకి వెళ్ళి చేతులు ఊపుతాను, కాన్వాయిలో వచ్చి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, కుదరవు. క్షేత్రస్థాయికి వెళ్తే ఆడ బడబాగ్ని తెలుసుకుంటూ ఆడితో మమేకం అయితేనే నేను మీ వాడిని ఇంకోసారి. గతంలో పాదయాత్రలో నేను మీ వాడు అనుకున్న దగ్గర కార్పొరేట్ స్టైల్ వచ్చింది. కార్పొరేట్ స్టైల్కి మళ్ళీ ఆయన మీకు నేను ఇన్ని చేస్తున్నాను కదా మీ వాడిని కాబట్టే చేస్తున్నాను, అది ఎస్టాబ్లిష్ అవ్వలే. మాలో ఉంటూ మావాడిగా చేయి అని చెప్తున్నారు ఇప్పుడు. నీకు అర్థమైంది ఇప్పుడు లాజిక్? మాలో ఉంటూ మావాడిగా పనిచేయి, కానీ మాలో లేకుండా మా కోసం నువ్వు పని చేస్తున్నావు చూడు, అది రాజకీయం కాదని చెప్పారు. అది అర్థమైందా జగన్ గారికి? అందుకే నేను అందరినీ కూడగట్టుకొని తర్వాత ఇంకోటి చెప్పాడు, మీ జేబులో ఉన్న ఫోన్ మీ ఫోన్ గురించి. ఆ ఫోన్ గన్న కింద వాడడం మొదలైతే ఏమవుతుంది? సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది. ఇన్నాళ్ళు ఒక అపవాదం ఏంటి? సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడని. ఆ పదంతో సోషల్ మీడియా ఎన్హాన్స్ అయింది అనుకోండి, యాక్టివ్ అయింది అనుకోండి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చించబడుతుంటాయి. అప్పుడు సో వేరియస్ పాకెట్స్ని అలర్ట్ చేయడంలో ఒక రాజకీయ చతురత, అపార అనుభవం ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు స్పాన్ ఆఫ్ నో టైంలో చేసి చూపిస్తున్నాడు. ఎగ్జిక్యూషన్లో వెళ్ళిపోతున్నాడు ప్రజల్లోకి. ఎందుకంటే ప్రజాస్పందనని మైక్ టెస్టింగ్ 1, 2, 3, 4లో చూశాడు. ఇవాళ నెల్లూరు వెళ్ళుంటే రేపు ఇంకా సిరిగిపోయి ఉందని చాలామందికి. ఓవరాల్గా ఈ ప్రజా సమస్యలు ప్రజాక్షేత్రంలో ప్రజలకి సొల్యూషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ప్రజలతో నేను ఎందుకు లేనంటే ప్రజల్లో నువ్వు లేవు కాబట్టి. ప్రజల్లో నువ్వు ఉంటూ చేస్తే ఇవాళ ఇక్కడ పెట్టుకుని ఉందరు ప్రజలు. ఎప్పుడైతే నాయకుడు అక్కర్లేని, కార్యకర్తలు అక్కర్లేని ఒక కార్పొరేట్ రాజకీయం చేయబోతో ఆదిలోనే అంశపాద ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అతను 20-30 ఏళ్ళకి ప్రణాళిక వేసుకుని శాశ్వత ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్న ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఒక స్టేట్ని ఒక విజనరీ లీడరు చేసిన పని స్పాన్ ఆఫ్ నో టైంలో చేసి చూపిద్దామని చూసాడు. అక్కడ ఏమైందంటే పాబంధకాలు క్రియేట్ అయిన దగ్గర ఈసారి నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ టు వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్ అనేది నాతో పాటు నలుగురు అన్న కాన్సెప్ట్కి డ్రైవ్ చేస్తున్నాడు. సో దీని పర్యవసానం ఎలా ఉండబోతుందంటే రాజకీయ క్షేత్రంలో ఈరోజు కాలు చేయకూడదు తీసుకుని 164తో మేము ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ప్రశ్న కింద ఉంటుంది ఈ రాజకీయ చతురత అన్నది. అపార అనుభవాలు గడించి మా ముందు మీరెంత అన్న మాట్లాడిన మాటల వాళ్ళకి అందరికీ
అతనుకున్న మైనస్ ఏదో దాన్ని ప్లస్ చేసుకుంటున్నాడు. మైనస్ ఏది సార్ మామూలుగా? అంటే నేను చెప్పాను కదా, నాయకుల్ని కార్యకర్తల్ని కలవకపోవడం. ఆ గ్యాప్ని, ఆ వ్యాక్యూమ్ని ప్రజల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అది ఫుల్ఫిల్ అయిపోద్ది. వస్తారంటారా మళ్ళీ ఎవరు? ప్రజానికి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీళ్ళంతా. సరే, ఆయనకి ఆల్రెడీ ఎలా వస్తున్నారో చూసారు కదా, రాప్తాడు, పొగిలి, అండ్ ఆయన వెళ్ళిన సత్తెరపల్లి, మొన్న వెళ్ళిన తెనాలి, ఇవన్నీ చూస్తే ప్రజల ప్రభంజనం ఎలా ఉన్నాయో చూశారు కదా మీరు. నిలువరిస్తే నిలువరించబడే రాజకీయం చేయట్లేదు సార్ ఆయన. అంటే వీళ్ళందరూ కష్టపడి అంటే పని చేసినప్పటికీ వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా ఇన్ని ఇబ్బందులున్నా ఫేస్ చేశారు. లాస్ట్కి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని చూస్తుంటే వీళ్ళకి కొంచెం డిసప్పాయింటెడ్గా. సాధారణంగా మనం ఏమనుకుంటాం, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటాం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే కాన్సెప్ట్లో మనల్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అది 5 ఏళ్ళ పాటు బాస్ ఈజ్ రైట్ అనే వెళ్తున్నాం. కానీ 11 స్థానాలకు పరిమితం అయినప్పుడు బాస్ ఈజ్ రాంగ్ అని తెలిసింది. బాస్ ఈజ్ రాంగ్ అన్న దగ్గర బాసే కరెక్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు బాస్ని సరిదిద్దలేరు. బాసే సరి అయిపోయాడు అనుకోండి, ఈ పొరపాటు వల్ల ఈ ప్రాజెక్ట్ ఇలా నాశనం అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ని మనం ఇలా చేద్దాం, మీరు ఐ నీడ్ యువర్ గైడ్ లైన్స్ అన్నప్పుడు ఎవడు వాడు చెప్తారు కదా. ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది సార్ పాదయాత్ర? జమిలీ అయితే అతి దగ్గరలో మొదలైపోద్ది, జమిలీకి అనుకుంటే. అంటే ఇవన్నీ ఈ ప్రకంపనలన్నీ కూడా జమిలీకి, ఆయన పాదయాత్ర పాదాలు అవన్నీ వాడుతున్నారంటే జమిలీ ఇండికేషన్స్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయని అర్థం. ఇయర్ స్తబ్దంగానే ఉంటుంది సార్, కనబడదు మనకి. నెక్స్ట్ ఇయర్ జనగణన అవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతమైన ఈ నెగిటివ్ పెరిగిపోతుంది. మీరు చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇప్పుడు ఇన్ని పొకడి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇవాళ యునెస్కో సెక్యూరిటీ రీజన్స్లో దొంగోడి చేతికి తాళం ఇచ్చినట్టు పాకిస్తాన్కి దీంట్లోకి తీసుకుంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇన్నాళ్ళు చెప్పింది పాకిస్తాన్ బూచి కింద ప్రపంచానికి చూపించాం మేము తీసుమార్కాల దగ్గర, వాళ్ళకి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఇస్తే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పాకిస్తాన్ చూస్ చేశారు ఈసారి 1 ఇయర్ పాటు. సార్ వెనక ఎవరు ఉండబోతున్నారు సార్ జగన్కి? ఎవరుంటారు? ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులే ఉంటారు. కేంద్రం నుంచి ఏమన్నా ఏమీ ఆయన కేంద్రంతో రాజకీయాలు చేసే తత్వం కాదు. ఆయన స్టేట్ ప్రజల్ని, ఆయన నాయకుల్ని నమ్ముకుని చేసుకునే రాజకీయ వితరణ లేరు, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్దర్గా మేనిఫెస్టోలో ఏమన్నా చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? అబద్ధాలు చెప్పడు సార్, అతనితో కానీ అతను చేయడు. అది ప్రజలకి ఖచ్చితంగా చెప్తాడు, నాతో అయినవే నేను చేస్తా, చేసేది 100% చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి అర్థం. అంతేకాని గాలి కబుర్లు చెప్పి గాలిలో గుళ్ళు పేలుస్తూ బ్రహ్మానందం గారి కబుర్లు మాత్రం ఆయన చెప్పడు. సార్ ఇప్పుడు మన సింగయ్య దగ్గరే ఇన్సిడెంట్కి ఇంత రాద్ధాంతం జరిగింది. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడితే జనం కోకొల్లలుగా వస్తే అక్కడ జరగబోయే వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం. సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఆయనకే, ప్రభుత్వమే కదా బాధ్యత. అంటే రోప్ సెక్యూర్ అన్నీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎవరు న్యాయస్థానాలు తిరుగుగా తెచ్చుకోండి, వస్తుంది మీకు జడ్జిమెంట్ చూడండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.